హల్లెలూయా, స్తోత్రం. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? లోకం పాపం, దాని వైపు చూడొద్దు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీతో ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదావు. నువ్వు అభివృద్ధి పొందాలి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తీసేయి. నీ హృదయంలో చెడిపోయిన ఆలోచన ఉండకూడదు. నీ హృదయంలో పాపపు తలంపులు ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధుడు, పరమదేవుడు. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనాను ఎంచగలరా అన్నాడు. కనుక లోపము లేనివాడు, పాపము లేనివాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడి వైపు నువ్వు నేను చూడాలి. కనుక దేవుని యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా ఆయన అన్నాడు. 21వ వచనంలో ఏమన్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలిగింది. నువ్వు వేరే వాళ్ళతో తిరగొద్దు. నువ్వు దేవునితో సహవాసం చేయి. దేవుని మందిరాన్ని కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నీ కుటుంబము వర్ధిల్లుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవునికి దూరంగా ఉండొద్దు. ప్రార్థన చేసే కుటుంబం, ప్రార్థన చేసే సేవకులు, ప్రార్థన చేసే సంఘం కావాలి. కనుక దేవుని యొక్క నామములో ఈరోజు ఎంతోమంది మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు. వద్దు, నువ్వు మోసపోవద్దు. నీ దేవుడు కాపాడే దేవుడు, నీ దేవుడు రక్షిస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు 22వ వచనములో, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడి మాటలు దీవించి నీ కుటుంబాన్ని కాచి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.